శ్రీలంకలో అసలు ఏం జరుగుతుంది? స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ బ్యాన్ చేశారు అండ్ కర్ఫ్యూ విధించారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఎకనామిక్ క్రైసిస్. ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే పవర్ అంటే ఎలక్ట్రిసిటీ కేవలం 4 hours మాత్రమే ఇస్తున్నారు, అది కూడా ఈ సమ్మర్ టైంలో. అండ్ పవర్ని సేవ్ చేయడం కోసం స్ట్రీట్ లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేస్తున్నారు 24/7 అనమాట. అండ్ 400 ml మాత్రమే మిల్క్ ఒక ఫ్యామిలీకి ఇస్తున్నారు, అంటే ఒక కప్పు ఛాయ్ కూడా సరిగ్గా తాగలేకపోతున్నారు. అండ్ బయటికి వెళ్ళి కప్పు ఛాయ్ కొనుక్కుందాము అంటే 100 రూపీస్కి పైగా. ఇక్కడ 100 రూపీస్ అంటే నేను శ్రీలంకన్ రూపీస్లో మాట్లాడుతున్నాను. 1 Indian rupee = 4 శ్రీలంకన్ రూపీస్. 2019లో 1 Indian rupee = 2 శ్రీలంకన్ రూపీస్ మాత్రమే. అంటే కరెన్సీ వాల్యూ కూడా పడిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ పెరగడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ సమోసా ప్రైస్ వచ్చేసి 2 రూపీస్ ఉంటే ఇప్పుడు ఆ సమోసా ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ అవ్వడం. అంటే 1 year బ్యాక్ ఆనియన్ ప్రైసెస్ వచ్చేసి 18 రూపీస్ ఉంటే ఇప్పుడు అవి 25 రూపీస్ అవ్వడం. ఇలా ప్రైజెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. శ్రీలంక ఇన్ఫ్లేషన్ వచ్చేసి జనవరిలో 14.2% ఉంది, ఫిబ్రవరిలో 15.1% ఉంది, మార్చ్లో 18.7% ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 25%కి రీచ్ అయింది. ఈ ఇన్ఫ్లేషన్ ఇలా డే బై డే గ్రో అవుతూ ఉంటే ఇక్కడ ప్రైజెస్ కూడా డే బై డే గ్రో అవుతూ ఉంటాయి. అప్పుడు ఎవరు ఆ ప్రైజెస్ని ఎఫోర్డ్ చేయలేరు అనమాట. అంటే శ్రీలంక ప్రజలకి చాలా కష్టం అవుతుంది నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి. వాళ్ళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది అంటే హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేక సర్జరీస్ అన్నింటినీ ఆపేశారు, అసలు హాస్పిటల్స్నే రన్ చేయట్లేదు. అండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు, న్యూస్ పేపర్స్ ప్రింటింగ్స్ కూడా క్యాన్సిల్ చేశారు, కేవలం వాళ్ళ దగ్గర ఇంక్ కొనుక్కోవడానికి, ఇంక్ ఎఫోర్డ్ చేయడానికి వాళ్ళ ఎకనామీలో డబ్బులు సరిపోక. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అండ్ అక్కడ ప్రజలు ఎలా సర్వైవ్ అవుతున్నారు. శ్రీలంక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో కొన్ని రీజన్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం అండ్ లాస్ట్లో మెయిన్ రీజన్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ శ్రీలంకని ఒక ఫ్యామిలీతో కంపేర్ చేయండి. ఫ్యామిలీ ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళినా లేకపోతే ఫ్యామిలీలో అప్పులు పెరిగిపోయినా దానికి మెయిన్ రీజన్ ఎవరు ఉంటారు చెప్పండి? ఫ్యామిలీ యొక్క హెడ్. అంటే ఇక్కడ శ్రీలంక కంట్రీ విషయంలో ఆ గవర్నమెంట్ అనమాట, ఆ గవర్నమెంట్ని లీడ్ చేసే హెడ్ అనమాట. సో ఈ హెడ్ గురించి, ఆ గవర్నమెంట్ గురించి అండ్ ఆ గవర్నమెంట్లో జరిగే ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి నేను వీడియో ఎండ్లో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, అక్కడే మెయిన్ పాయింట్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ అన్ని చిన్న చిన్న పాయింట్స్ అనమాట. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి వీడియో ఎండ్లో అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టూరిజం. శ్రీలంక ఎకనామీ ఎఫెక్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి టూరిజం. శ్రీలంకకి టూరిజం ద్వారానే 12-15% ఎకనామీ అయితే వస్తుంది, 12-15% మనీ అయితే వస్తుంది మొత్తం ఎకనామీలో. మరి అలాంటి టూరిజం ఎలా ఎఫెక్ట్ అయింది అంటే ఏప్రిల్ 2019 సండే 21న శ్రీలంకలో బ్లాక్ డేగా డిక్లేర్ చేశారు. ఎందుకు అంటే 6 బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, 3 చర్చెస్లో, 3 హోటల్స్లో. ఈ పని చేసింది నేషనల్ తౌఫీక్ జమాత్ వాళ్ళు శ్రీలంక మీద జిహాద్ని డిక్లేర్ చేశారు అండ్ బాంబ్ బ్లాస్ట్లు అయితే చేశారు. ఈ బాంబ్ బ్లాస్ట్ల వల్ల 269 పీపుల్ చనిపోయారు, అందులో 45 పీపుల్ ఫారెన్ పీపుల్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన కంట్రీలో నుంచి ఎవరైనా టూరిజం కోసం వేరే కంట్రీకి వెళ్తే అక్కడ చనిపోయారు అనుకోండి, ఆ బాడీ మన కంట్రీకి వచ్చేంత వరకు కూడా ఎంత పెద్ద న్యూస్ అవుతుందో. 24/7 వాళ్ళ ఫ్యామిలీస్ని మీడియాలో చూపిస్తారు, వాళ్ళ సిచ్యువేషన్ని మీడియాలో చూపిస్తారు. సేమ్ అలాగే ఈ 45 మెంబర్స్ కూడా వేరే వేరే కంట్రీకి చెందిన వాళ్ళు అనమాట. అండ్ ఆ కంట్రీస్లో ఇది పెద్ద న్యూస్ అయింది, టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్. సో వాళ్ళు ఏం చేశారు అంటే శ్రీలంకకి టూరిజంకి వెళ్ళకండి, మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంది అని డిక్లేర్ చేశారు. అలా ప్రతి ఒక్క కంట్రీలో శ్రీలంకకి టూరిజంకి వెళ్ళకండి అని డిక్లేర్ చేయడం వల్ల శ్రీలంకకి ఎకనామీ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఇది జరిగింది ఏప్రిల్లో. అలా కొంచెం ముందుకు వస్తే నవంబర్లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఆ ఎలక్షన్స్లో గెలిచింది గోటాబాయ రాజపక్ష. ఈయన 2019 16th నవంబర్న ఎలక్ట్ అయ్యారు. జనరల్గా ఒక పొలిటీషియన్ ఎందుకు ఎలక్ట్ అవుతాడు? ఇప్పుడు నార్మల్గా ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఆయన్ని వద్దనుకొని వేరే పొలిటీషియన్ని ఎందుకు ఎలక్ట్ చేస్తారు చెప్పండి? ఎందుకంటే ఆయన ఫ్రీగా ఏదో ఒకటి ఇస్తాను, లేకపోతే ఏదో ఒక వాగ్దానాలు చేస్తాడు కదా, అది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాను, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇలాంటి వాగ్దానాలే గోటాబాయ రాజపక్ష కూడా చేశారు. అదేంటి అంటే 15% ఉన్న ట్యాక్స్ని 8% వరకు కట్ చేస్తాను అని చెప్పారు. అదే అతను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. అదేమి పెద్ద మిస్టేక్ కాదు, బట్ సిచ్యువేషన్స్ వల్ల అది చాలా పెద్ద మిస్టేక్గా మారింది. ట్యాక్స్ కట్ చేయడం అనేది చాలా మంచిదే. ఎందుకు అంటే ఇప్పుడు 15% ఉన్న ట్యాక్స్ 8% అయితే ప్రజల దగ్గర చాలా డబ్బు మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 100 రూపీస్ సంపాదిస్తున్నాడు, 100 రూపీస్లో 15 రూపీస్ గవర్నమెంట్కి పే చేయాలి ట్యాక్స్ రూపంగా. అదే 15 రూపీస్ ఇప్పుడు 8 రూపీస్గా మారింది, అంటే ట్యాక్స్ కట్ అయింది, ఇప్పుడు 8 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు మిగులుతాయి. ఎక్కువ డబ్బులు మిగలడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువ కన్సంప్షన్ జరుగుతుంది, అంటే మార్కెట్లో ఉన్న వస్తువుని ఎక్కువగా పర్చేస్ చేస్తాడు. అలా పర్చేస్ చేయడం వల్ల ఆ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆ వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏం చేయాలి?
సప్లైని పెంచాలి అంటే వేరే కంట్రీస్ నుంచి రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, డిమాండ్కి తగ్గట్టు సప్లై క్రియేట్ చేయాలి అండ్ గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్సెస్ పే చేయాలి, ఎందుకంటే వీళ్ళ సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి. సో దట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావడం వల్ల ఎకనామీ అనేది స్టెప్ బై స్టెప్ గ్రో అవుతుంది. ఇది యాక్చువల్ ప్లాన్, ట్యాక్సెస్ కట్ చేయడం వల్ల. సో ఇప్పుడు దుబాయ్లో కూడా అదే జరుగుతుంది, జీరో ట్యాక్స్. ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది, ఎక్కువ కన్సంప్షన్ జరుగుతుంది, ఎక్కువ కంపెనీస్ అక్కడికి వస్తాయి, దానివల్ల ఎకనామీ ఎక్కువ గ్రో అవుతుంది అనమాట. సో ఇదే శ్రీలంకలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. సో దట్ ట్యాక్స్ని కొంచెం తగ్గించారు అండ్ 2% ఉన్న నేషనల్ ట్యాక్స్ని కూడా క్యాన్సిల్ చేసేస్తానని చెప్పారు. సో ఇలా ట్యాక్స్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఎకనామీ గ్రో అవుతుంది అనుకున్నారు. కానీ ఏం జరిగింది అంటే నవంబర్న గోటబాయ రాజపక్ష గారు ప్రెసిడెంట్గా అయితే ఎలక్ట్ అయ్యారు. December 1st ఈ ట్యాక్స్ కట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అండ్ మార్చ్లో మీ అందరికీ తెలిసిందే కోవిడ్ వచ్చింది అనమాట. కోవిడ్ రావడం వల్ల ఏం జరిగింది, మొత్తం కంట్రీ లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఏమైంది, కన్సంప్షన్ అనేది ఆగిపోయింది. ప్రజలు బయటికి వెళ్ళట్లేదు, ఇంకా ప్రోడక్ట్స్ ఎలా కొంటారు చెప్పండి. సో దట్ శ్రీలంకకి జరగాల్సిన అడ్వాంటేజ్ అనేది జరగలేదు ట్యాక్స్ రూపంగా. అంటే సెకండ్ థింగ్ కూడా ఫెయిల్ అయింది. ఏప్రిల్లోనేమో బాంబ్ బ్లాస్ట్లో, నవంబర్లోనేమో గోటబాయ రాజపక్ష గారు ఎలక్ట్ అవ్వడం, మార్చ్ 2020 కోవిడ్. సో ఇలా ఒక్కొక్కటి శ్రీలంకని మెల్లమెల్లగా ఎఫెక్ట్ చేస్తుంది ఎకనామీ పరంగా. శ్రీలంక చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటో తెలుసా, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఏదైనా కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకు వస్తున్న ఎకనామీని అన్ని స్టేట్స్కి పంచి దాంతో అవి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేయాలి. కానీ శ్రీలంక తాహతుకు మించి డెవలప్ అవ్వాలనుకుంది. నార్మల్గా డెవలప్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్స్, అంటే లోకల్గా ఉన్న బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మన ఎకనామీ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగానే మనకి అమౌంట్ అయితే ఇస్తాయి, అంటే లోన్ అయితే ఇస్తాయి. సో ఆ లోన్ అమౌంట్ అనేది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి శ్రీలంకకి సరిపోలేదన్నమాట. సో ఏం చేసింది, వేరే కంట్రీస్ దగ్గర అప్పు తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ వేరే కంట్రీయే చైనా. సో ఇలా వేరే కంట్రీస్ దగ్గర అప్పు తీసుకోవడాన్ని ఎక్స్టర్నల్ డెట్ అంటారు. అలా చైనా దగ్గర నుంచి పాస్ట్ 10 yearsగా అప్పు తీసుకుంటూనే ఉంది. కానీ చైనా అసలు అప్పు ఎందుకు ఇస్తుంది, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇండియాకి చైనాకి ఎప్పుడు చూసినా బార్డర్ టెన్షన్లు, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు. సో ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి, అంటే ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి అని డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి. సో ఇండియా మీద చైనా పట్టు సాధించడానికి ఇండియా చుట్టూ ఉన్న కంట్రీస్ని మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకుంటుంది. పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి అండ్ ఇప్పుడు శ్రీలంక కానివ్వండి. సో శ్రీలంకకి అందుకే ఎక్కువగా మనీ అయితే ఇచ్చింది అడిగినప్పుడల్లా. సో ఆ మనీని శ్రీలంక ఏం చేసింది, మరి డెవలప్మెంట్కి యూజ్ చేసిందా అంటే ఎక్కువ శాతం మనీని తినేసింది శ్రీలంక. అంటే ఆ గవర్నమెంట్ ఆ ఇచ్చిన మనీని ఎక్కువ శాతం తినేసి అన్నెసెసరీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అందులో వచ్చేసి మనకి హంబన్తోట పోర్ట్, లోటస్ టవర్ ఇన్ కొలంబో, ఇంకా హైవే ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేశారు. వీటి వల్ల ఎక్కువ రెవెన్యూ అనేది రాలేదు. అంటే ఇవి పెద్ద లయబిలిటీస్లా యాక్ట్ చేశాయి అనమాట. సో దీనివల్ల తీసుకున్న అప్పుని చైనాకి మళ్ళీ రీపే చేయలేకపోతుంది. ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి అప్పు ఇవ్వడము అంటే ఏదో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉండదు, అది బిలియన్స్లో ఉంటుంది అండ్ డాలర్స్లో ఉంటుంది అనమాట. మరి అంత అప్పుని శ్రీలంకకి చైనా ఇచ్చినప్పుడు అంత అప్పుని ఎలా తినేసింది గవర్నమెంట్ అంటే ఒక మనిషి, ఇద్దరు మనుషుల, ముగ్గురు మనుషుల, మొత్తం వ్యవస్థ శ్రీలంకలో కరప్ట్ అయింది. ఎందువల్ల, ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల. దీన్నే డైనాస్టిక్ పాలిటిక్స్ అంటారు. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అనేవి మనకు కొత్త కాదు, మన తెలంగాణలో కూడా ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి పోతే జగన్ పోతే షర్మిల, అండ్ మన తెలంగాణలో కేసీఆర్ పోతే కేటీఆర్ పోతే ఇంకొక వాళ్ళ సిస్టర్. సో ఇలా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ. సో ఇలా ఇండియాలో ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఉంటాయి, అలాగే శ్రీలంకలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ శ్రీలంకలో పాయింట్ ఏంటి అంటే 9 మెంబర్స్ గవర్నమెంట్ని రన్ చేస్తున్నారు, ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అందులో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్, ఇలా మెయిన్ స్ట్రీమ్స్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్లేస్ చేసుకున్నారు. దానికోసం కాన్స్టిట్యూషన్ని కూడా మార్చారు. అంటే అర్థం చేసుకోండి, శ్రీలంక ఒక గవర్నమెంట్ కాదు, ఒక ఫ్యామిలీ బిజినెస్ అనమాట. సో 75% ఆఫ్ ద శ్రీలంకన్ ఎకనామీ కూడా వీళ్ళ చుట్టూనే రొటేట్ అవుతుంది, అంటే వీళ్ళ అండర్లోనే వస్తుంది అనమాట. సో ఎంత ఈజీగా వీళ్ళు మనీని కంట్రోల్ చేయగలరో అర్థం చేసుకోండి. సో ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక పెద్ద ఫ్లో చార్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి డిఏ రాజపక్ష. ఈ డిఏ రాజపక్షకి 4 కొడుకులు. ఒకళ్ళు వచ్చేసి గోటాబాయ రాజపక్ష, ఇంకొకళ్ళు వచ్చేసి మహేంద్ర రాజపక్ష, ఇంకొకళ్ళు వచ్చేసి బ్రెజిల్ రాజపక్ష, ఇంకొకటి వచ్చేసి చమల్ రాజపక్ష. సో గోటాబాయ రాజపక్ష 2019 నవంబర్ ఎలక్షన్స్లో అయితే ప్రెసిడెంట్గా గెలిచాడు. ఆయన గెలిచిన ఎమ్మటే వాళ్ళ బ్రదర్ని మహేంద్ర రాజపక్షాన్ని ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు పవర్లోకి వచ్చిన తర్వాత బ్రెజిల్ రాజపక్షాన్ని ఫైనాన్షియల్ మినిస్టర్గా చేశారు అండ్ ఇరిగేషన్ కోసం చమల్ రాజపక్ష వాళ్ళ బ్రదర్నే మినిస్టర్గా అపాయింట్ చేశారనమాట. సో వీళ్ళు 4 మెయిన్ పాయింట్స్లో అయితే గవర్నమెంట్ని రన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ శ్రీలంకకి ఇరిగేషన్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రబ్బర్ కానివ్వండి, టీ కానివ్వండి, ఇవన్నీ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. సో ఇరిగేషన్ మినిస్టర్ ఆయనే, అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంతమంది మినిస్టర్లు ఒకటే ఫ్యామిలీకి చెందితే ఇంకా వచ్చే ఎకనామీ అంతా ఏమవుతుంది, వాళ్ళ కడుపుకే పోతుంది. ఈ 4 మెంబర్సే కాదు, వాళ్ళ కొడుకులు కూడా. మహేంద్ర రాజపక్ష కొడుకు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడో వాళ్ళ కొడుకు కూడా స్పోర్ట్స్ మినిస్టర్ అనమాట. ఆయన పేరే నమల్.
అండ్ చమల్ రాజపక్ష వాళ్ళ కొడుకు అగ్రికల్చర్కి మినిస్టర్. అండ్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్, ఇలా మొత్తం 9 మంది దాకా అయితే ఆ గవర్నమెంట్లో అయితే ప్లేస్ అయి ఉన్నారు. సో ఇలా 9 మంది ఒక గవర్నమెంట్లో ఉండడం వల్ల చైనా నుంచి తీసుకున్న అప్పు కానివ్వండి, లేకపోతే వచ్చే ఎకనామీ కానివ్వండి, మంచిగా వాళ్ళ కడుపుకే వెళ్ళడం అయితే జరిగింది. శ్రీలంక చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటో తెలుసా? ఆర్గానిక్ ఫార్మింగ్ అంట. ఆన్ ఆఫ్ సడన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే శ్రీలంకకి ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఎవ్రీ ఇయర్ శ్రీలంక $400 మిలియన్ ఫెర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఖర్చు పెడుతుంది అనమాట. సో ఆ $400 మిలియన్ కూడా వాళ్ళ దగ్గర లేక, ఇది బయటికి చెప్పలేక ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని డిక్లేర్ చేసింది. అలా సడన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ డిక్లేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అండ్ ఆ ల్యాండ్స్ కూడా ఏవైతే ఇప్పటి వరకు ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి పంటనైతే పండించాయో అవి కూడా టోటల్ ఫెయిల్ అయ్యాయి సడన్గా ఆర్గానిక్ అనేసరికి. సో దట్ క్రాప్ లాస్ అయితే చాలా జరిగింది. అంటే క్రాప్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, వేరే కంట్రీస్కి వీళ్ళు రబ్బర్ కానివ్వండి, టీ కానివ్వండి, మిగతా క్రాప్స్ని కానివ్వండి ఎక్స్పోర్ట్ చేయలేకపోయారు. అలా వీళ్ళకి ఎకనామీలో ఇంకా 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 ఎఫెక్ట్ అయితే చూపించింది. ఇలా మొత్తానికి ప్రతి ఒక్క పాయింట్ శ్రీలంకని ఎఫెక్ట్ చేయడం వల్ల ఎకనామిక్ క్రైసిస్ అయితే వాళ్ళకి వచ్చింది. ఇలా ఒక కంట్రీకి ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల, అది కూడా గవర్నమెంట్ చేస్తున్న మిస్టేక్స్ వల్ల రావడం వల్ల, అండ్ వేరే కంట్రీస్ బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల రావడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది గవర్నమెంట్ కాదు, వేరే కంట్రీస్ కాదు, సామాన్య ప్రజలు. అండ్ ఈ సామాన్య ప్రజల్ని ఆదుకోవడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎంతో సహాయం అయితే చేస్తుంది. శ్రీలంక ఎలా బ్లెండర్ మిస్టేక్స్ చేసి ఎకనామీ మీద ఎఫెక్ట్ చూపించుకుంది, అలాగే ఎలా డౌన్ఫాల్ అయిందో మీకైతే సింపుల్గా అర్థమైంది కదా. అలాగే ఒక కంట్రీ ఎలా గ్రో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఉంది, హిరోషిమా నాగసాకి, జపాన్ ఉంది. బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత కూడా, ఈ చిన్న చిన్న బాంబ్ బ్లాస్ట్ కాదు, పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడ్డా కూడా అది ఎలా బౌన్స్ బ్యాక్ అయింది. యూఎస్ సూపర్ పవర్ ఎలా అయింది, రష్యా సూపర్ పవర్ ఎలా అయింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ కోసం చూస్తూ ఉండండి.